హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదం అయితే వచ్చింది. అయితే ఈ ప్రమాదం కారణంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఏ ప్రమాదం వచ్చింది ఏంటనేది దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలుగు రాష్ట్రాలు అనగా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు. అయితే దీన్ని మనకేంటంటే ఇప్పుడు ఏదైతే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మనకు ప్రమాదం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పక్కనున్న రాష్ట్రంలో కూడా అయితే ఆల్మోస్ట్ ఏందంటే ప్రమాదం అయితే పొంచి ఉన్నట్లే. అయితే ఇప్పుడు మనకు ఆహ్, ఏపీలో చూసుకున్నట్లయితే పోలవరం జిల్లా కానివ్వచ్చు, తూర్పు గోదావరి జిల్లా కానివ్వచ్చు, ఏలూరు జిల్లాల్లో మనకు కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ప్రఖర్ జైన్ గారైతే తెలిపారు. ఇక శ్రీకాకుళం జిల్లా కానివచ్చు, మన్యం జిల్లా కానివచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా కానివచ్చు, కాకినాడ జిల్లా కానివచ్చు, కోనసీమ జిల్లా కానివచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఇక్కడ పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్రం వైపున మనకు ఈ అల్పపీడనం అయితే ఏర్పడడం అయితే జరిగింది కాబట్టి ఈ అల్పపీడనం కారణంగా మరో 3 రోజులు ఈ వర్షాలనేది మనకు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మనకు ఈ వర్షాల ద్వారా ఏందంటే ముఖ్యంగా గాలి 30-40 కిలోమీటర్లు, కొన్ని ప్లేసెస్‌లో 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఉరుములతో కూడినటువంటి వర్షాలనేది కొన్ని ప్లేసుల్లో నమోదవుతున్నాయి. అయితే ఈ వర్షాల నేపథ్యంలో మనకేంటంటే చాలామంది గొర్రెల కాపర్లు కానివచ్చు, మేకలు మేపుకునే వాళ్ళు వీళ్ళందరూ ఏందంటే స్తంభాల కింద కానివచ్చు, వర్షం పడుతుందని చెప్పేసి చెట్ల కింద కానివచ్చు, సో అలా నిలబడిపోతారు. సో దీని కారణంగా పిడుగుపాటుకు గురై సో వీళ్ళు ప్రాణాలనేది కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. వర్షాలు మనకు పడేటప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉండే నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సురక్షిత కేంద్రాలకైతే చేరుకోండి. అలాగే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కరోనా సంబంధించినటువంటి కొత్త వేరియంట్ కేసులు కూడా నమోదవుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మాస్కులు అనేది వేసుకొని ధరించి ముందు ఏదైతే కరోనా వచ్చినప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నామో అదే విధమైనటువంటి జాగ్రత్తలు ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.